హాయ్ ఫ్రెండ్స్! డిసెంబర్ 4 తారీఖున కోరల పౌర్ణమి. కోరల పౌర్ణమి అంటే ఏంటంటే, మామూలుగా దీన్ని నరక పౌర్ణమి అంటారు. కొంతమంది కుక్కల పండగ అని కూడా అంటారు. కార్తీక పౌర్ణమి నుంచి ఈ మార్గశిర మాస పౌర్ణమి అంటే రేపు వచ్చే డిసెంబర్ 4 తారీఖు పౌర్ణమి వరకు ఈ మధ్యలో ఉండే ఈ 1 మంత్ యమధర్మరాజు కోరలు తెచ్చుకొని ఉంటారనమాట. దీనివల్ల చాలా వ్యాధులు రావడం, అనారోగ్య సమస్యలు ఉండటం, చాలామంది అంటే ఎక్కువ జనమరణం జరుగుతదనమాట ఈ మంత్‌లో. అందుకోసమని ఈ కోరల పౌర్ణమి అనేది జరుపుకుంటారనమాట. అంటే యమధర్మరాజుకి పూజలాగా కూడా ఉంటది. అసలు ఈ కోరల అంటే ఎవరంటే చిత్రగుప్తుని యొక్క సోదరి. ఈ మంత్‌లోనే చిత్రగుప్తుడు కోరల దగ్గరికి భోజనానికి వెళ్తారు. అప్పుడు ఆమె సంతోషంతో అన్నీ వండి పెట్టిద్దనమాట వాళ్ళ అన్నయ్యకి. అప్పుడు చిత్రగుప్తుడు ఆమెకు వరమిస్తాడు. ఎవరైతే నిన్ను ఈ కోరల పౌర్ణమి రోజు పూజిస్తారో వాళ్ళకి ఎలాంటి అపమృత్యు దోషాలు లేకుండా నేను చూసుకుంటాను అంటారు. ఇదే రోజున కొంతమంది మినప వడలని చెప్పి, బూరెలు, తపాలా చెక్కలు ఇలాంటివి వండుకొని వాటిని కొరికి కుక్కకి వేస్తారనమాట. అలా మనం తిని కుక్కకు వేస్తే మనకుండే దోషాలన్నీ పోతాయని చెప్పి అంటారు. మీరు కూడా కంపల్సరీగా రేపు అంటే మార్నింగ్ అవర్స్‌లో చేయండి. మార్నింగ్ వాటిని కొరికేసి కుక్కకు పెట్టండి. కొంతమంది ఈవినింగ్ కూడా చేసుకుంటారు. అది మీ కంఫర్ట్. మీకెప్పుడు కంఫర్ట్ అయితే అప్పుడు చేసుకోండి. ఓకేనా? బాయ్. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్.